జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయము సంఖ్యాయోగము 21వ అనువాదము. ఓ పార్థ, ఆత్మ అనేది నాశనం చేయబడలేదు, నిత్యమైనది, పుట్టుక లేనిది, ఎన్నటికీ మార్పు చెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లా చంపును, ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు? ఆధ్యాత్మికంగా ఎదిగిన జీవాత్మ మనచే చేయబడే కర్మలను చేసేది మనమే అన్న అహంకారాన్ని అణచివేస్తుంది. ఆ స్థితిలో మనలో ఉన్న జీవాత్మ నిజానికి ఏమీ చెయ్యదు అని గమనించవచ్చు. అలాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన జీవులు అన్ని పనులు చేస్తూనే ఉన్న వాటి వల్ల కళంకితులు కారు. అటువంటి ఉన్నతమైన జ్ఞానోదయ స్థితికి తనను తాను ఉద్ధరించుకొని, తనను తాను అకర్తగా భావించుకొని, అహంకార రహితముగా బాధ్యతను విమర్శించక తన విధిని నిర్వర్తించమని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. జై శ్రీరామ్.